చారిత్రాత్మక కట్టడమైన ఉమెన్స్ కాలేజీ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఏంటి సార్ ఇది బిల్డింగ్ ఏం చేయాలని చూశారు కదా, అద్భుతమైన కట్టడం. దీనికి ఆనుకొని చాలా భవంతులు ఉన్నాయి. హెరిటేజ్ బిల్డింగ్స్ అని అట్లా వాటికి గాలి కుదిలేశారు. మా ప్రభుత్వం వీటన్నిటిని రెస్టోర్ చేయడానికి నిధులు కేటాయించడమే కాకుండా ఇక్కడ వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీని నడుపుతా ఉన్నాం. దీనికి ఒక 540 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం నిధులు అడిగారు. ఆ నిధులు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారు ఎప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కన్స్ట్రక్షన్కి రెనోవేషన్ కోసం 100 crores కావాలన్నారు. వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ 6,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత 10 ఏళ్లలో కూడా ఇక్కడనే క్లాసెస్ నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? చాలా డిలాపిడేటెడ్ కండిషన్స్లో ఉన్న క్లాస్ రూమ్ చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అవి ఏ ప్రమాదమైనా జరగవచ్చు ఎప్పుడైనా. అందుకోసమే వెంటనే వాటన్నిటిని రెస్టోర్ చేస్తూ కొత్త బిల్డింగ్స్ కట్టే దానికోసం నిధులు కూడా రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. దీన్ని పునరుద్ధరించడం వల్ల ఈ యూనివర్సిటీకి పేరు కూడా మీరు ఇప్పటికే ప్రభుత్వం మార్చింది. దీని పునరుద్ధరణ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విద్యార్థులకే కానీ సమాజానికి ఈ జనాభాలో మహిళల సగభాగం. మహిళలు బాగా విద్యావంతులు కావాలనేది ప్రభుత్వం యొక్క కళా కోరిక. అందుకే మహాలక్ష్మి అని చెప్పి మనం కొన్ని స్కీమ్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఈ యూనివర్సిటీ బాగా అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ అంతా బాగా చదువుకుంటే రేపటి వాళ్ళ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు రేపు. అందుకే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సింది. ఇది వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లలో ఈ యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా నాడు చదువుతున్న విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడంతో పాటు ఇక్కడ ఉన్న ఈ చారిత్రాత్మకమైన కట్టడాలకు కూడా మళ్ళా పునరుజ్జీవం కల్పించాలనేది ప్రభుత్వం ధ్యేయంగా పోతుందని బట్టి విక్రమార్క గారు అంటున్నారు. కెమెరామెన్ రాముతో కొండాలి, 10 TV, కోటి నుంచి.